అమ్మ ముందుగా మీ అందరికీ నమస్కారం. నమస్కారం అంటే కూడా మీరు చాలా పెద్దవారు. మీ అందరికీ పాదాభివందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీ ఇక్కడికి రావాలని చెప్పగానే ఇంతమంది వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్న మీరందరూ ఇక్కడికి వచ్చి మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ శివశక్తులందరికీ నా పాదాభివందనాలు. మీ అందరికీ తెలుసు, పక్కన కూర్చున్నారు తమన్నా గారు. సో మేము ఓదెల 2 అనే ఓ సినిమాని తీసాము. ఆ సినిమాలో తమన్నా గారు శివశక్తి క్యారెక్టర్ ప్లే చేశారు, ఆ రోల్ పోషించారన్నమాట. సో ఆవిడ మీ గురించి నేను చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు, మీ అందరికీ తెలుసో లేదో, నాది కూడా కరీంనగర్ జిల్లానే. అక్కడ ఓదెల అనే గ్రామం నాది. నేను వేములవాడకి చాలాసార్లు వచ్చాను. అక్కడ మనకు ఆ కల్చర్ కూడా తెలిసి, నాకు కోడని చుట్టూ దింపి కట్టేయడం అదంతా. సో మన కల్చర్ గురించి, మన దగ్గర ఉన్న శివశక్తుల గురించి, శివశక్తుల గురించి నేను తనకు చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి, తప్పకుండా ఈ పాత్ర నేను పోషించాలి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నాకు చాలా గొప్పగా దొరికిన అవకాశం, ఈ అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకోవాలని తను ప్లే చేశారు. సో చాలా అద్భుతంగా ప్లే చేశారు. నాకు అదృష్టం ఏంటంటే ఈ క్యారెక్టర్ రాయడానికి కానీ, ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి కానీ, మీరు కాకపోయినా మీ అమ్మలను నేను చూసుంటాను చిన్నప్పుడు. ఆ వేములవాడ వచ్చినప్పుడు, లేదంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు, కొమరవెల్లికి వెళ్ళినప్పుడు, ఓదెల మల్లన్న సన్నిధిలో వెళ్ళినప్పుడు ఇవన్నీ చూశాను కాబట్టి నా మెమొరీలో చిన్నప్పుడు అలా ఉండిపోయినాయి. అదే విషయాల్ని నేను కథ రూపంలో రాసుకొని, మీరందరూ ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఎలా నడిచేవాళ్ళు, నాకు ఉన్న జ్ఞానంతో నేను తనకు చెప్పాను. తను ప్లే చేశారు. తప్పకుండా రేపు ఈ కల్చర్ గురించి, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి చాలా పెద్ద సక్సెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మీ ఆశీర్వచనం కూడా దానికి ఉండాలి మాకు. శివశక్తులు అంటే మీరు మీ ఫ్యామిలీస్ని వదిలేసి, సంసార జీవితాన్ని వదిలేసి, నాకు తెలిసి వేములవాడలో రాజన్నకు మీ జీవితాలు అంకితం అయిపోయినాయి. అంతే మొత్తం మీరు అక్కడే అంకితం అయిపోయి ఆయన కోసమే బ్రతకాలి, ఆయన సేవలోనే బ్రతకాలి, ఆయనకు ఉన్నటువంటి విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో అలాంటి శివశక్తులుగా ఉన్నప్పుడు రెగ్యులర్గా రోజు ఎవ్రీడే మీ జీవితాల్లో మీరు చూసే కష్టసుఖాలని కావచ్చు, మీ దగ్గరకు వచ్చి చెప్పుకునేవి వాళ్ళ బాధలు చూసినప్పుడు కావచ్చు, మీ అందరికి ఏమనిపిస్తుంటుంది, వాళ్ళని ఎలా బ్లెస్ చేస్తారు, ఎలా ఆశీర్వదిస్తారు, మీకు తెలిసినంతలో చెప్తే ఇది మీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళకి చాలామందికి సబ్ టైటిల్స్ వేసి మరి మేము చెప్పదలుచుకున్నాం. ఇది మాకు ఎందుకంటే అక్కడ మేము రాజన్న దగ్గర ఉంటాం కాబట్టి మాకు ఒక 10 సంవత్సరాల బట్టి మాకు ఎందుకో దేవుడు అంటే బాగా ఇష్టం అయిపోయింది. దేవుడు కూడా జనాలందరినీ మైక్ దగ్గర పెట్టుకో. దేవుడు కూడా జనాలందరినీ ఇలా ఉండే నా బిడ్డలందరూ నా దగ్గరనే ఉండాలి, మంచి ఎల్లకాలం మంచిగా నా సేవ చేస్తూ మంచిగా బతికి పిల్లల్ని ఇలా మంచిగా ఆదుకోవాలని చెప్పి దేవుడు మాకు ఇట్లా చెప్తారా. మేము ఇప్పుడు శివశక్తులమని అని తెలిసింది. మీరు మా పాత్రలో పోషించినప్పుడు, మాలో స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నాకు ఏమనిపిస్తుందంటే, సినిమాలో మేము అమ్మాయిల్ని డాక్టర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, వేరే వేరే పాత్రల్లో మేము చూసాము. కానీ ఒక శివశక్తి అనేది ఎవరు స్క్రీన్ మీద అది చూపించలేదు. సో అదే ఒక పెద్ద బాధ్యత. మిమ్మల్ని మేము తప్పగా చెప్పకూడదు, లైక్ కరెక్ట్గా మిమ్మల్ని చూపించాలి అని కోరుకున్నాము. భక్తి అనేది ఒక అందరూ ఎక్స్పీరియన్స్ చేసిన ఎమోషన్ కదా. మనం నార్మల్ సిటీ లైఫ్ కూడా జీవించే వాళ్ళం కూడా భక్తిని అనుభవిస్తాం. ఆ భక్తిని 100,000 మెనీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుందో అదే గుండెలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ని జీవించాను. బట్ ఇవాళ రోజు నా గురించి కన్నా, లేదంటే ఈ సినిమా గురించి కన్నా, మా మెయిన్ విషయం ఏంటంటే మీరు శివశక్తులు ఎలా ఉంటారు జనాలకి తెలియాలని
బికాజ్ మీ గురించి చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అంటే కొంతమంది నేను కూడా చాలా మందికి చెప్పాను నేను ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాను. సో వాళ్ళు అడుగుతున్నారు, ఓ నాగసాధు లాగా ఉంటారు లేదంటే, సో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీతో కలిస్తే మీరు మాకు చెప్తారు, ఈ ప్రోగ్రామ్ మేము అందరికీ చూపిస్తాము, మీ గురించి మీ జీవితం గురించి వాళ్ళకి ఇంకా తెలుస్తుంది, అండ్ ఈ సినిమా మేము ఎందుకు తీసాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు చెప్పాలి, మీరు ఏ ఏ ఏ వయసులో మీరు శివశక్తిగా మారారు అండ్ ఎందుకు మారారు, మీ లైఫ్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు కొంచెం చెప్తే చాలామంది తెలుసుకుంటారు. అయితే మేము వెమ్లాడ్లోనే ఉంటాం మేడం. మా పిల్లలకి హెల్త్ బాగాలేకుండే, ఎక్కడికి పోయినా మా పిల్ల ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు మేడం. చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేక కడుపు నొప్పి లేసి అట్లా 2 years నేను మొత్తం కరీంనగర్లో దవాఖానలు ఎన్ని ఉన్నాయో అన్నీ చూపించిన మేడం. చూపించినా కానీ ఎక్కడా తగ్గకపోయేసరికి మళ్ళీ నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అన్నట్టు వెళ్తే మీ పాపకి హెల్త్ ఖరాబ్ అయింది, నా స్కానింగ్లు ఏవి తీయించినా ఓకే ఉంది, కానీ ప్రాబ్లం తెలుస్తలేదు, కడుపు నొప్పి లేస్తుంది. అట్లా ఎందుకు లేస్తుంది మేడం, ఇట్లా మరి మా పాప బాగుంటలేదంటే మీరు ఇట్లా మా దాంట్లో ధారణ వేయించుకుంటారు అని అంటారు అన్నట్టు. ఇప్పుడు శివశక్తుల్లాగా అయినామంటే ఫస్ట్ ధారణ వేయించుకోవాలి. అంటే వేములవాడ రాజన్న గుళ్ళో ఆయన సన్నిధానాల్లో పెళ్లి చేసుకోవడం అన్నట్టు ఆయనకు. అయితే అట్లా చేసుకోవాలి అని అంటే ధారణ వేయించుకోవాలంటే నాకు 2 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు డేట్స్ ఉంటారు, పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళి చేస్తే వాళ్ళు డెలివరీలు నేనే చేయాలి. అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అని అంటే మేము అట్లా ఒప్పించుకుంటాము, అట్లా మాట్లాడుకుంటామని మాకు గురూజీ ఉంటాడు అన్నట్టు. ఆ గురూజీ చెప్తే మీరు అట్లా చెప్పి నా పిల్లలకు బాగా చేయించి ఒప్పిస్తే నేను చేయించుకుంటా, నేను రాజన్న గుడిలో పెళ్లి చేసుకుంటా, ఇప్పుడు ఏది ప్రాబ్లం ఉండదు అని అంటే మీరు అట్లా చెప్పండి సార్ అని అంటే సరే అమ్మ అని మా గురూజీ చెప్పినాక వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి అక్కడ ధారణ వేయించుకొని వచ్చినాం అన్నట్టు. వచ్చిన తర్వాత ఇప్పుడు శివ కళ్యాణం అయింది మొన్న మండే. నెక్స్ట్ మండే రోజు అందరం అక్కడికి వెళ్ళాము, సన్నిధానంలో ఉంటాం. పెళ్ళి అంటే ఎట్లా మేడం, మేము పోతామా అక్కడ, మేము కూడా అన్ని రుద్రాక్ష ఉంటుంది చిన్నది, ఆ చిన్నది రుద్రాక్ష వేరే చేంజ్ చేసుకుంటాం. అక్కడ అక్షంతాలు జీలకర్ర బెల్లం పెళ్ళి ఎట్లా చేసుకుంటారో మనం మా లైఫ్లో సేమ్ అట్లాగే దేవునితో వీళ్ళతో మేము చేసుకుంటాం అన్నట్టు. తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము, తలంబ్రాలు పోసుకుంటాము, కొత్త చీర గాజులు అన్నీ పెట్టుకుంటాం అన్నట్టు. అట్లా సంవత్సరానికి ఒకసారి పెళ్లి కూతురులానే రెడీ అవుతాం. మనం పెళ్ళి చేసుకుంటే ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లాగే రెడీ అయ్యి వెళ్తాం. మేము అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకొని సన్నిధానంలో మాకు అన్న సంతర్పణ పెడతారు, అక్కడ తినేసి ఆ రోజు ఉండి నైట్ మళ్ళీ మేము ఇంట్లోకి వచ్చేస్తాం. ఇక అట్లా మా ఫీలింగ్స్ అనేది మేము ప్రొద్దున లేవగానే మొహం కడుక్కొని ఫ్రెష్ అయిన తర్వాత మేము పూజ చేసుకున్నాక మా రుద్రాక్షను కడిగి వాటి వాటర్నే తాగిన తర్వాతనే మంచినీళ్ళు, అది తీర్థం అంటాం అన్నట్టు, మేము వాటర్ని తీర్థంలా తీసుకుంటాం. అది తాగిన తర్వాతనే మిగతా పనులన్నీ చేస్తాం. అంతవరకు దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. మళ్ళీ మేము ఎవరైనా ఇంటికన్నా పోతే కూడా ఏమీ ఏం తినకూడదు అంటారు, కానీ తినం. మేము ఎట్లున్నామో అట్లనే వస్తాము, మాకు మళ్ళీ మేము ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళైనా డెలివరీ అయిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. ఎవరైనా చనిపోతే కూడా పోకూడదు అక్కడికి, అట్లా అన్ని నిబంధనలు ఉంటాయి అన్నట్టు. అవన్నీ కట్టుబడి ఉంటేనే ఇంతవరకు ఉంటాం. మేము ఇలా ఉన్నాం, లేకపోతే ఆ రాజన్న అస్సలు ఒప్పుకోడు. ఇక చెప్పలేక బాగా దగ్గర వాళ్ళు ఉన్నారనుకో, ఇవన్నీ తీసేసి దేవుని రూమ్లో పెట్టి కొన్ని గాజులు వేసుకొని దేవుని రూమ్లో పెట్టేసి వచ్చి మళ్ళీ వెమ్లవాడలో స్నానం చేసి అవన్నీ మళ్ళీ తీసుకొని కొత్తగా వేసుకొని వస్తాం. అట్లా ఉంటుంది పద్ధతి. బాగా నిష్టగా ఉంటేనే రాజన్న మీదికి వస్తాడు, లేకపోతే రాడు. రాజన్న మీదికి పద్ధతి ఉంటే వస్తానన్నారు కదా, వచ్చినప్పుడు ఆయన మీ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన సమస్యల గురించి చెప్పాలనిపిస్తుందా మీకు, ఊరి సమస్యల? అంటే మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా సార్, దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు బాధ ఉంటుంది, నాలో ఉన్న బాధ ఉంది, నా ముంగటున్న బాధ వాళ్ళు ఉంటారు, అలా బాధ భరించలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు. నాకు ఇట్లా ఉంది ఆపతి, ఎన్ని చేసినా తగ్గట్లేదు, మరి నేను ఏం చేయాలి అని అన్న వాళ్ళకు కూడా చెప్తారు. మీకు ఇక్కడ స్పృహలోకి వస్తుంది ఏం చెప్పాలో, అప్పటి వరకు మాకు ఏం తెలియదు, పూనకం అట్లా వస్తుంది అన్నట్టు. అప్పటి వరకు మాకు ఏం తెలియదు. మీరంతా అదృష్టవంతులు, ఆయన మీ లోపలికి ప్రవేశిస్తాడు. ఇక ఆమెకు వస్తుంది ఆల్రెడీ శివదేవుడు, కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నాడు ఆమెలో. ఆవిడని ఇలా చూడడం, దగ్గర నుంచి చూడడం, మిమ్మల్ని కలవడం మా అదృష్టం అండి నిజంగా. మేము అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవం